అయోధ్యరాములోని ఆశీస్సులతో రామరాజ్య స్థాపన చేస్తామని అన్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. సిటీలో జరిగిన హనుమాన్ శోభయాత్రలో పాల్గొన్నారు. ప్రతి ఏటలాగే ఈసారి ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని అన్నారు సిపి సాయి చైతన్య. ఇక 1500 మంది పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని అన్నారు. ప్రతి ఒక్కరూ శాంతియుతంగా శోభయాత్రలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. జై శ్రీరామ్. అందరికీ ఇందూరు గడ్డ మీద నుంచి యావత్ భారతదేశానికి, ప్రపంచంలో ఉన్న యావత్ హిందూ బంధువులందరికీ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరి ఆశీర్వాదంతో సనాతన ధర్మ, హిందూ రాష్ట్ర స్థాపన, హిందువుల ఐక్యత ఇవన్నీ కూడా బలపడతా ఉన్నాయి భారతదేశం. మీ అందరి ఆశీర్వాదం. ఇదే రకంగా రామరాజ్య స్థాపన తెలంగాణలో కూడా అతి త్వరలో స్థాపించుకోవాల్సిందిగా కోరుకుంటూ నేను ఇవాళ ఆంజనేయ స్వామిని, బజరంగ్ బలిని కోరుకోవడం జరిగింది. రాముల వారి ఆశీర్వాదంతో, అయోధ్య రాముల వారి ఆశీర్వాదంతో, ఆంజనేయ స్వామి ఆశీర్వాదంతో తెలంగాణలో కూడా బలమైన రామరాజ్య స్థాపన చేకూరాలని నా మనస్ఫూర్తిగా ఇందూరు గడ్డ మీద నుంచి కోరుతా ఉన్నాను. గర్వంగా చెప్తా ఉన్నాను, తెలంగాణలో రామరాజ్య స్థాపనకి ఇందూరు గడ్డనే పునాది బలంగా వేస్తా ఉన్నాను.